హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో ఏంటంటే, నేను మీకు ఏపీ ఇంటర్మీడియేట్ యొక్క సప్లిమెంటరీ టైమ్ టేబుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. అయితే మీకు ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి, సెకండ్ ఇయర్‌కి సంబంధించి కంప్లీట్ టైమ్ టేబుల్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, అలాగే మనకి నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో ఏంటంటే, ఈ సప్లిమెంటరీకి, ఈ బెటర్‌మెంట్‌కి, రీకౌంటింగ్‌కి, రీవెరిఫికేషన్‌కి, ఎంపీసీ, బైపీసీ, బ్రిడ్జ్ కోర్స్, వొకేషనల్ కోర్స్ వీళ్ళందరికీ కూడా మనకి ఎంతేసి ఫీజులు ఉండబోతుందని చెప్పేసి చెప్పబోతున్నానన్నమాట. సో, ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే మీకు టైమ్ టేబుల్ క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, మీకు టైమ్ టేబుల్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్, సెకండ్ ఇయర్ వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్ ఏ రోజు ఏదైతే ఉండబోతుందని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ చూసినట్లయితే ఇది అఫీషియల్ ప్రెస్ నోట్ అండి. మన ఇంటర్మీడియేట్ యొక్క టైమ్ టేబుల్ సంబంధించి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి థియరీ ఎగ్జామినేషన్ యొక్క టైమ్ టేబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 4 నుండి అంటే మార్నింగ్, ఓకే. మార్నింగ్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ పెట్టబోతున్నారు. ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి మనకి సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ పెట్టబోతున్నారు. మార్నింగ్ టైమ్ వచ్చేసరికి 9 టు ఓకే మీకు 12 అయితే ఉంటుంది. సో, అలాగే మనకి ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి మాత్రం 2:30 నుంచి ఓకే మనకి 5:30 వరకు ఏదో టైం అయితే ఇచ్చారనమాట. సో, మనకి ఆలోపు ఎగ్జామ్ అయితే రాయాలి. ఓకే. దానికి సంబంధించి టైమ్ టేబుల్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మండే రోజు వచ్చేసరికి మనకి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, అదే మండే రోజు సెకండ్ ఇయర్స్‌కి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2 అయితే రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ 13 రోజు వచ్చేసరికి 13 మే గుర్తుపెట్టుకోండి, 13 మే ఇంగ్లీష్ పేపర్ 1, ఇంగ్లీష్ పేపర్ 2 అయితే రిలీజ్ చేశారు. వెడ్నెస్డే రోజు మ్యాథ్స్ పేపర్ 1A, మ్యాథ్స్ పేపర్ 2A సెకండ్ ఇయర్ వాళ్ళకి, అలాగే బాటనీ పేపర్ A1 బైపీసీ వాళ్ళకి, అలాగే సిఈసీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసరికి సివిక్స్ అయితే పెట్టారనమాట బాటనీ పేపర్ 2 అయితే. సో, అది దాంతో పాటే మ్యాథమెటికల్ ఓకే 1B అయితే పెట్టారు. అలాగే మ్యాథమెటికల్ 2B అని పెట్టారనమాట. సో, ఇది మనకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి, సో ఎంపీసీ వాళ్ళకి. తర్వాత జువాలజీ బైపీసీ వాళ్ళకి, సో ఓకే జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 అయితే పెట్టారు. అది కూడా ఈ రోజు 15థ్ రోజు. సో, ఆ తర్వాత మనకి 16థ్ రోజు ఫిజిక్స్ పెట్టారండి. సో, తర్వాత ఎకనామిక్స్ పెట్టారనమాట. ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 2 అయితే పెట్టారు 16థ్ రోజు. అలాగే 17థ్ రోజు కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, అలాగే ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ పేపర్ 1 అయితే పెట్టారు. అలాగే 17థ్ ఆఫ్టర్‌నూన్ మనకి కెమిస్ట్రీ పేపర్ 1, అలాగే కామర్స్ పేపర్ 2, అదే సోషియాలజీ పేపర్ 2, అలాగే ఫైన్ ఆర్ట్స్ పేపర్ 2 అయితే పెట్టారు. దాంతో పాటు మనకి 19థ్ రోజు వచ్చేసరికి మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్స్‌లో సో పేపర్ 1, అలాగే లాజికల్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి ఇది. అలాగే బ్రిడ్జ్ కోర్స్ వాళ్ళకి పేపర్ 1 అనమాట. సో, ఇవన్నీ కూడా బైపీసీ స్టూడెంట్స్. సో, దీని తర్వాత ఇచ్చారు కూడా చూసారు కదా! సో, పేపర్ 1, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ అని చెప్పేసి. ఆ తర్వాత మోడర్న్ లాంగ్వేజ్ అనమాట. జియోగ్రఫీ పేపర్ 2 అని కూడా పెట్టారు. సో, ఇది మనకి 20థ్ రోజున షెడ్యూల్ వచ్చేసరికి. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 12 PM, అదే ఆఫ్టర్‌నూన్ 12 PM వరకు అయితే ఉంటుంది. ఓకే 2 సెషన్స్ లోని. అలాగే మనకి జనరల్ వాళ్ళకి వొకేషనల్ కోర్స్‌కి పెడతారు. అలాగే మనకి ఆఫ్టర్‌నూన్ కూడా ఉంటుంది. 2 PM నుంచి 5 PM వరకు కూడాను. అలాగే మనకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎగ్జామినేషన్ ఉంది కదా! సో, 4, 6 ఉంది కదా! సో, ఆ ఎగ్జామినేషన్‌కి వచ్చేసరికి 10 AM నుంచి 1 PM వరకు పెట్టారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి 6 అంటే జూన్ 6న మనకి 10 AM నుంచి 1 PM వరకు పెట్టారనమాట. ఇది ఇంటర్మీడియేట్, వొకేషనల్ ఇంకా జనరల్ కోర్స్ వాళ్ళకి సంబంధించి ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్. సో, వీలైతే స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేదు అనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడ టెలిగ్రామ్ ఛానల్‌కి అయితే వెళ్లి అక్కడైతే మీరు సింపుల్‌గా ఈ యొక్క పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీరు స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవచ్చనమాట. సో, ఇలాంటి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఫీస్ పేమెంట్ వచ్చినా అలాగే దాంతో పాటే దానికి సంబంధించి ఏమైనా రిజల్ట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, వెంటనే వెళ్లి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. ఇంటర్మీడియేట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్‌గా అయితే ఉంటాయన్నమాట. థాంక్ యూ వెరీ మచ్. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ, ఇంకా వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.